హాయ్ ఫ్రెండ్స్, మీకు గుర్తుందా? ఒకప్పుడు రెహమాన్ పాట వింటే చాలు ప్రపంచం మర్చిపోయేవాళ్ళం. మనం అందరం కూడా మనసు కూడా చాలా తేలిగ్గా ఉండేది. మనం ఎక్కడో తెలియని లోకాలలో ప్రయాణించేవాళ్ళము. అలాంటి సంగీతం మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఉన్నటువంటి మనం వింటున్నటువంటి ఆ పాటల్లో ఆ మ్యాజిక్ అనేది ఏమైంది? ఆ ప్రాణం అనేది ఎక్కడికి పోయింది? మరి స్వరకర్త చూస్తేనేమో ఒక్కడే, కానీ ఏళ్ళు గడిచే కొద్దీ ఆయన సంగీతంలో ఏదో లోపించిందన్న ఫీలింగ్ మీకు ఎప్పుడైనా అనిపించిందా? మనం దేవుడిలాగా ఆరాధించినటువంటి ఏఆర్ రెహమాన్ సంగీతం నిజంగానే చచ్చిపోయిందా? కేవలం ఆయన పేరు ఒక బ్రాండ్ మాత్రమే మిగిలిందా? ఈ ఆరోపణలో నిజమెంత? పదండి ఈరోజు మనం ఈ వీడియోలో కాస్త లోతుగా దాన్ని డీటెయిల్గా చూద్దాము. ఎవరైనా మన తెలుగు జర్నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టండి. ఈ విమర్శల గురించి మాట్లాడే ముందు మనం ఒక నిజాన్ని అయితే ఒప్పుకోవాలి. ఏఆర్ రెహమాన్ ఒక పేరు కాదు, అదొక సంగీత శకం అని చెప్పుకోవాలి. 1992లో రోజా సినిమాతో ఇండియన్ మ్యూజిక్ సీన్లోకి ఒక తుఫాన్ లాగా వచ్చారు రెహమాన్. అప్పటిదాకా మనం వింటున్నటువంటి సౌండ్కి కానీ రెహమాన్ పరిచయం చేసినటువంటి టెక్నిక్ కానీ అస్సలు సంబంధం అనేది లేదనమాట. కర్ణాటక సంగీతం, కవ్వాలి, వెస్ట్రన్ క్లాసికల్, హిప్ హాప్, ఇలా ప్రపంచంలో ఉన్న సంగీత ధోరణులన్నింటినీ మన సినిమాలకు పరిచయం చేసినటువంటి ఘనత ఆ ఏఆర్ రెహమాన్కే దక్కుతుంది. ముంబై సినిమాలో ఉరికే చిలక పాట మనం చాలాసార్లు వింటాం. పాటలో హమ్మింగ్ వింటే చాలు మనసు అనేది తేలిపోతూ ఉంటుంది. దిల్సేలో రైలు పైన చెయ్య పాటలో ఉండేటువంటి ఎనర్జీ కానీ, ఆ తర్వాత ఆ ఆర్కెస్ట్రేషన్ కానీ ఇప్పటికీ మనల్ని కట్టిపడేస్తూ ఉంటుంది. టకీలోని ప్రతి పాట ఒక ప్రేమలేకే. తర్వాత జీన్స్లో ప్రయోగాలు కానీ, తర్వాత జోధా అక్బర్లో రాజసం కానీ, రంగదేవ్ బసంత్లో యువతరం స్ఫూర్తి కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన స్వర్ణయుగం ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఆయన మనకు కేవలం పాటలు మాత్రం ఇవ్వలేదు, మన ప్రతి ఎమోషన్కి ఒక సౌండ్ ట్రాక్ అనేది రెహమాన్ ఇచ్చారు. అందుకే ఆయన్ని మనం ప్రేమగా ఇసై ఫుయల్ అని పిలుచుకుంటాము. ఇసై ఫుయల్ అంటే సంగీత తుఫాను అని పిలుచుకున్నాము. ఆయన సంగీతం మనల్ని ఏడిపించింది, నవ్వించింది, ప్రేమల్లో పడేలాగా చేసింది, ఆలోచింపజేసింది. ఇది రెహమాన్ మనకి ఇచ్చినటువంటి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి. ఇంత అద్భుతంగా సాగిపోతుంది. ఆస్కార్ అవార్డులతో ప్రపంచ వేదిక మీద మన జెండాను కూడా ఎగరవేశారు. కానీ ఎక్కడో ఏదో ఒక చిన్న మార్పు మొదలైంది. ఒకప్పటి రెహమాన్ సంగీతానికి ఇప్పటి మ్యూజిక్కి మధ్య దూరం పెరిగిందనే భావన చాలా మందిలో ఇప్పుడు కనిపిస్తుంది. అభిమానులు అయితే ఆవేదన చెందుతున్నారు. ఇది ఒక్క రోజులో జరిగింది మాత్రం కాదు. ఆస్కార్ తెచ్చిన ఒత్తిడు లేకపోతే అంతర్జాతీయ ప్రాజెక్టుల ప్రభావం మనకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఒకప్పుడు పాట వినగానే ఇది రెహమాన్ ట్యూను అని చెప్పి ఖచ్చితంగా చెప్పేవాళ్ళం, గుండె మీద చేసుకొని మరీ చెప్పుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అదే రెహమాన్ పాటను గుర్తుపెట్టుకోవడానికి కాస్త టైం అయితే పడుతుందని అంటున్నారు. ఒకప్పుడు ఆయన పాటల్లో మెలోడీ కానీ, ప్రయోగం కానీ, ఆత్మ అనే 3 ప్రాణాలు ఉండేవి. కానీ ఈ మధ్య వస్తున్నటువంటి పాటల్లో ఆ ఆత్మనే మిస్ అవుతుందని చెప్పేసి ప్రధానమైనటువంటి విమర్శ ఉంది. టెక్నికల్గా పాటలు చాలా గొప్పగా ఉంటున్నాయి, సౌండ్ డిజైన్ కూడా అద్భుతంగానే ఉంటుంది. కానీ మనసును తాకేటువంటి ఆ సోల్ అయితే ఎక్కడో పోయింది అని చెప్పుకోవాలి. ఒకప్పుడు ఆయన పాటలోని ప్రతి వాయిద్యం మనతో ఒక కథ అనేది చెప్పేది. ఇప్పుడు 100 వాయిద్యాలు కలిసి మోగినా కానీ ఏది మనతో మాట్లాడుతున్నట్లుగా అనిపించలేదు. ఆ ఫీలింగ్ అయితే చాలా మందిలో ఉంది. ఇదే ఫ్యాన్స్లో నిరాశకు కారణమవుతుంది. ఆ పాత మ్యాజిక్ కోసం చెవులైతే ఎదురు చూస్తున్నాయి, కానీ ఫలితం మాత్రం నిరాశే. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. పాత సినిమాలకు వెళ్తే ప్రేమికుల్లో ముక్కాబులా అనే పాటలో ఉన్నటువంటి ఎనర్జీ, ఆ ఇన్స్ట్రుమెంటేషను ఇప్పటికీ ఎంత ఫ్రెష్గా ఉంటుందో అనిపిస్తుందో కదా. నిన్నమన్న కూడా నేను పెట్టుకొని విన్నా ఆ పాటని. అలాగే మెరుపు కళ్ళలో ఉన్నటువంటి వెన్నెలవే అనే పాటలో ఉన్నటువంటి ప్రశాంతత కానీ, ఆ మెలోడీని కానీ ఎప్పటికీ మనం అయితే మర్చిపోలేము. ఆ పాటలో ఉన్నటువంటి సింగర్ వాయిస్తో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సమానంగా కలిసి ప్రయాణిస్తూ ఒక సంపూర్ణమైనటువంటి అనుభూతిని అయితే మనకి ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని పాటలను చూస్తే టెక్నాలజీ పెరిగింది, సౌండ్ క్వాలిటీ ఇంకా మెరుగైంది వాస్తవానికి. కానీ చాలా పాటలు ఒకే రకమైనటువంటి ఫార్ములాలో ఇరుక్కుపోయినట్లుగా మనకైతే కనిపిస్తున్నాయి. సింథసైజర్లు కానీ, ఎలక్ట్రానిక్ బీట్స్ కానీ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక ఒకప్పటికి ఆ ఆర్గానిక్ ఫీల్ అనేది ఇప్పుడు రెహమాన్ పాటల్లో అయితే బాగా తగ్గిపోయింది. కొన్ని పాటలు వింటుంటే ఇది నిజంగా రెహమానే కంపోజ్ చేశాడా లేకపోతే ఆయన టీంకి ఇచ్చి కంపోజ్ చేయించాడా అని చెప్పేసి అనుమానాలు కూడా వస్తున్నాయి. సోషల్ మీడియాలో దీని మీద ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది. తమిళ మీడియాలో అయితే కేవలం రెహమాన్ తన బ్రాండ్ పేరును వాడుకుంటూ భారీగా ఫీజులు తీసుకుంటున్నాడు, తన అసిస్టెంట్లతో పని కల్పించేస్తున్నాడు అని చెప్పేసి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉంది అనేది పక్కన పెడితే మాత్రం అసలు అభిమానులు మాత్రం ఈ స్థాయిలో చర్చ జరగడం అనేది ఆందోళన కలిగించేటువంటి విషయం అనమాట. మార్పు వెనక ఒక కారణం అనేది లేదు, దీనికి చాలా అంశాలు కారణమైతే అవుతున్నాయి. ఫస్ట్ ఏంటంటే రెహమాన్ అనేది ఒక బ్రాండ్. ఆయన పేరు ఒక సినిమాకి ఎంత పెద్ద ప్లస్ అవుతుందో అదే ఆయనకు మైనస్గా కూడా మారిపోతుంది అనమాట. నిర్మాతలు ఆయన నుంచి ఒక మంచి పాటను ఆశించలేదు, ఒక చార్ట్ బస్టర్ను
డిమాండ్ చేస్తున్నారు. ఏదో ఒక పార్టీ చూరుకోవడం కాదు, మొత్తం చార్ట్ బస్టర్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ కమర్షియల్ ఒత్తిడి వల్ల ప్రయోగాలు చేసేటువంటి స్వేచ్ఛ తగ్గిపోయింది. ఒక సేఫ్ ఫార్ములా కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి కూడా ఏర్పడి ఉండొచ్చు అని చెప్పి అనుకోవచ్చు. ఇక రెండవది ఏంటంటే మారుతున్నటువంటి ఇండస్ట్రీ. ఒకప్పుడు రెహమాన్ ఒక్కరే ఒక సామ్రాజ్యాన్ని ఏలారు, కానీ ఇప్పుడు అనిరుద్ రవిచంద్ర లాంటి వాళ్ళు యువ సంగీత దర్శకులు కొత్త సౌండ్తో దూసుకుపోతున్నారు. వాళ్ళ సంగీతం ఇప్పుడున్నటువంటి యువతకి చాలా తేలిగ్గా కనెక్ట్ అవుతుంది. ఈ పోటీని తట్టుకోవడానికి రెహమాన్ కూడా తన స్టైల్ని మార్చుకోవాల్సిన ఒత్తిడిలో ఉన్నారేమో అనిపిస్తుంది. ఇక మూడోది చూసుకుంటే వివాదాలు, ఆరోపణలు. బాలీవుడ్లో ఒక గ్యాంగ్ తనని పని చేయకుండా అడ్డుకుంటుంది అని చెప్పేసి, తన అవకాశాలు రాకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి ఆయన చేసినటువంటి కామెంట్స్ గతంలో పెద్ద దుమారాన్ని రేపినాయి. రీసెంట్గా ఆయన చేసినటువంటి మరో కొన్ని కామెంట్స్ కూడా వివాదాన్ని మరో మలుపు తిప్పాయి. అంటే బాలీవుడ్లో తనకు అవకాశాలు రాకుండా తగ్గడానికి కారణం తన మతం కూడా ఒక కారణమేమో అని చెప్పేసి ఆయన అభిప్రాయపడ్డాడు. ఆయన నిజానికి హిందూ నుంచి ముస్లింకి మారాడు. అయితే ఈ వ్యాఖ్యల మీద తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమైంది. ఒకప్పుడు పిలిస్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వనంత బిజీగా ఉన్న మీరు ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చేయటం ఏంటి అని చెప్పేసి కొందరు బాలీవుడ్ ప్రముఖులు అయితే అతన్ని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు షారుఖ్ ఖాన్ కానీ, సల్మాన్ ఖాన్ కానీ ఇట్లాంటి ఉన్నారు కదా, వీళ్ళందరూ ఆమీర్ ఖాన్ కానీ అగ్రనే హీరోల నుంచి ఎందరో ముస్లిం కళాకారులు అక్కడ దశాబ్దాలుగా బాలీవుడ్ని అయితే వెళ్తున్నారు. కేవలం మతం కారణంగా అవకాశాలు రాలేదు అనడం అనేది ఎంతవరకు సమంజసం అనే వాదనలు కూడా బలంగా అయితే వినిపించినాయి. ఇక నాలుగోది ఏంటంటే రెహమాన్ స్వయంగా చెప్పినటువంటి మాటలు, తన సంగీతం మీద వస్తున్నట్టు విమర్శల మీద కూడా ఆయన నుంచి మాట్లాడారు. ఆయన మాట్లాడినప్పుడు ఏమంటాడంటే, ప్రేక్షకులు తన ప్రతి కొత్త పాటను కూడా 90s నాటి క్లాసిక్స్తో పోల్చుకుంటున్నారు, ఇది ఒక రకంగా తనకు గ్యాస్ లైటింగ్ చేయడం అని చెప్పేసి ఆయన ఒక కామెంట్ చేశారు. అంటే ప్రేక్షకులు ఆ జ్ఞాపకాలతో ఇప్పుడున్నటువంటి సంగీతాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు, అందుకే అక్కడ నేను ఫెయిల్ అవుతున్నానని చెప్పేసి అన్నాడు. ఈ అంశాలన్నీ కలిపి చూస్తే సంగీతం మీద ప్రభావం చూపించవచ్చు ఆయన సంగీతం మీద అయితే మనకైతే అర్థమవుతుంది. మరి ఫైనల్గా రెహమాన్ సంగీతం చచ్చిపోయిందా? ఈ ప్రశ్నకు సూటిగా అవును లేదా కాదు అని చెప్పడం అయితే చాలా కష్టం. సంగీతం చచ్చిపోలేదు, బహుశా దాని రూపం మారిందేమో అని చెప్పేసి అనుకోవచ్చు. మనం ప్రేమించినటువంటి రెహమాన్ కూడా మారారు. ఒక ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఎప్పుడూ ఒకేలాగా ఉండలేరు కూడా. ఆయన ఎదుగుతున్న కొద్దీ ఆయన కళ కూడా కొత్త రూపం తీసుకుంటుందని చెప్పి అనుకోవాలి. బహుశా రెహమాన్ అనే బ్రాండ్ ఎంత పెద్దదైంది అంటే దాని నీడలో అసలైనటువంటి సంగీతం కూడా నలిగిపోతుందేమో అనిపిస్తుంది. అయితే ఇటీవల వివాదాల తర్వాత తన ఉద్దేశం ఎవరిని బాధ పెట్టడం కాదని, భారతదేశం తన ఇల్లు ప్రేరణ అని రెహమాన్ అయితే మళ్ళీ వివరణలు కూడా ఇచ్చుకున్నాడు. India is my inspiration, my teacher and my home. I understand that intentions can sometimes be misunderstood. But my purpose has always been to uplift, honor and serve through music. I have never wished to cause pain, and I hope my sincerity is felt. I feel blessed to be Indian, which enables to create a space which always allows freedom of expression and celebrates multicultural voices. From nurturing Jala, presented at the Wave Summit in front of the Honorable Prime Minister and Ruhinur, to collaborating with the young Naga musicians to create a string orchestra, to mentoring the Sunshine Orchestra, also building Secret Mountain, India's first multicultural virtual band, and the honor of scoring Ramayana alongside Hans Zimmer. Each journey has strengthened my purpose. అదే టైంలో కొత్త తరానికి తానేంటో నిరూపించుకోవాల్సిన తపనతో ఎక్కువ సినిమాలు చేస్తున్నాను కూడా అని చెప్పేసి అని అన్నారు. ఇది ఒక రకంగా కొత్త ఆశను రేకిస్తుంది యూత్లో, అభిమానులు. ఇక చివరిగా ఒక మాట ఏంటంటే, రెహమాన్ సంగీతంలో ఆత్మ లోపించింది అని మనం బాధపడుతున్నామంటే దాని అర్థం ఒకప్పుడు ఆయన మనల్ని ఎంత గొప్ప స్థాయిలో సంతోషపెట్టారో గుర్తు చేసుకోవడమే. ఆ పాత రెహమాన్ కోసం మనం ఇంకా ఎదురు చూస్తున్నామంటే అది ఆయన సంగీతంపై మనకున్నటువంటి పిచ్చి ప్రేమ, గౌరవం వల్లే. ఆ మ్యాజిక్ తిరిగి వస్తుందో రాదో కూడా కాలమే చెప్పాలి. ఇక ఈ విశ్లేషణ మీద మీ అభిప్రాయం ఏంటి? రెహమాన్ సంగీతంలో మునుపటి మ్యాజిక్ తగ్గిందని చెప్పేసి మీరు కూడా అనుకుంటున్నారా? అలాగే ఒకప్పుడు లెజెండ్ నుంచి ఎప్పుడు ఒకే రకమైనటువంటి అద్భుతాలు ఆశించడం అనేది మన తప్ప, లేదా మతం ఆధారంగా తనకు బాలీవుడ్లో అవకాశాలు దక్కలేదు అని చెప్పేసి ఆయన చేసినటువంటి కామెంట్స్ మీద మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో పంచుకోండి. అలాగే ఈ విశ్లేషణ నచ్చితే వీడియోకి లైక్ బటన్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అలాగే ఆ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.